మహి ఉఫ్ రాకీ నా మీద బాగా రివెంజ్ తీసుకుంటున్నాడు. ఈరోజు ఉన్న ఆనందం అంతా పోయింది. నాకు చాలా టైర్డ్గా ఉంది. ఉమా వాళ్ళు నిద్రపోతున్నట్టున్నారు. నేను ఆ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఉమతో పాపతో కలిసి ఉండే రోజులు ఇంకా లేవా అసలు? ఏంటి బాబు అటువైపు చూస్తున్నావు? మహి అదా ఏం లేదా ఆంటీ. బాబు భోజనం. మహి అంటే ఆంటీ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడంతో ముందు రావడానికి కుదరలేదు. వచ్చాక చూస్తే అన్నీ క్లోజ్ చేశారు. అయ్యో ఉండు బాబు భోజనం తెస్తాను. ఈరోజు చింటూ బర్త్డే కదా, అందరికి భోజనాలు అక్కడే. మీ అంకుల్ వస్తారేమో అని తెచ్చాను. ఆయన రాలేదు. ఉండు తెస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళింది మహి. అయ్యో నేనుంటే ఉమని సిరిని చూసేవాడిని. సిరిని పదే పదే చూడాలనిపిస్తుంది నాకు. కానీ ఎలా తనని చూడగలను? తన గుండెల మీద పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. నాకు ఆ ఛాన్స్ రాదేమో. బాబు. మహి థ్యాంక్స్ ఆంటీ. పద్మావతి పద్మావతి. ఏంటి సుశీల? చూడు ఆ లీలావతి నన్ను పిలవలేదు. చాలా పొగరు తనకి. అందరినీ పిలిచింది. అందరూ బాగా కలిసి మాట్లాడుకునే ఉంటారే, అయినా మనకెందుకు? అయ్యో సుశీల, తను పిలిచేది ఎంజాయ్ చేయడానికి కాదు కదా, తన ఆస్తి అంతస్తులు ఇంకా గొప్పలు చెప్పుకోవడానికే కదా. ఏంటి పద్మ నువ్వు? నేనేమన్నా అంటానని ఇలా చెప్తున్నావు కదా? కాదు నిజంగానే చెప్తున్నా. కానీ ఈరోజు ఎందుకో అస్సలు నచ్చలేదు. లీలావతి చాలా ఎక్కువ చేసింది. ఏం చేసింది? అసలు ఏమైంది? నాకు చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే ఉమ గురించి లీలావతి అన్న మాటలు. అప్పుడే పైకెళ్ళి డోర్ తీస్తున్న మహికి ఆంటీ అలా ఉమా అని చెప్పేసరికి ఏంటి అనుకుంటూ చిన్నగా మెట్ల దగ్గర కూర్చుని వింటూ ఉన్నాడు. ఏంటి పద్మను అనేది? అవును సుశీల, పాపం ఉమ కీర్తి పిలిచింది అని వచ్చింది. కానీ తనని ఎంతలా అనింది ఆ లీలావతి. తను ఒక దురదృష్టవంతురాలు అని, తనుంటే పార్టీ కూడా నాశనం అవుతుందని, మొగుడిని వదిలేసి తమ్ముడి మీద పడి తింటూ, ఇంకా తమ్ముడు పెళ్ళాన్ని ఏటూ పోటు మాటలు అంటూ బాధ పెడుతూ ఉన్నా నీలాంటి వాళ్ళు ఉండడం మా దరిద్రమని. ఇంకా ఉమ వాళ్ళ పక్కింట్లోకి వచ్చినప్పటి నుండి ఉమ దరిద్రం అంతా వాళ్ళకి వచ్చిందని నోటికొచ్చిన మాటలు అన్నీ కూసింది. అందరూ ఉన్నారన్న జ్ఞానం లేకుండా, అందరూ లీలావతిని అంటున్నా వినకుండా పాపం ఉమని అనాల్సిన మాటలన్నీ అనింది. పాపం ఉమ ఏమీ అనలేదు. ఎందుకంటే తన వల్ల పార్టీ అక్కడే చెడిపోతుందని. ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. లీలావతికి మనసు లేదు ఉమలాంటి మంచి అమ్మాయిని అనేందుకు. మళ్ళీ తనే బాధపడుతుంది చూడు. అయినా అందరి వంతు అయిపోయింది. ఇక ఆ అమ్మాయి వంతు. తనకి బాగా బుద్ధి చెప్పాలి అందరం కలిసి. కోడలు అని చూడకుండా కీర్తిని కూడా అలాగే అంటుంది. అవును సుశీల, తన గురించి తెలిసిందేగా. సరే ఇక నాకు నిద్ర వస్తుంది. ఇదిగో పైనుండి అబ్బాయి కోసం ఇంతసేపు, లేకుంటే నిద్రపోయేదాన్ని. వెళ్ళు మహి. ఏంటి ఉమని ఆవిడ అన్ని మాటలు అందా? ఇదంతా నా వల్లనే. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేనే కాస్త జాగ్రత్తగా ఉండి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని ఉంటే బాగుండేది అనుకుంటూ వెళ్ళి ఆలోచనలో పడిపోయాడు. ప్రియ నిద్రపోతున్న బాబుని చూస్తూ, విక్రమ్ ఇలా నేను చూస్తూ ఉండలేకపోతున్నా. నిన్ను ఇలా చిన్న వయసులోనే వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ ఏం చేయను బాబు. మీ అమ్మని కాస్త అర్థం చేసుకో. కానీ ఏది ఏమైనా ఆ ఉమని మాత్రం వదలను. మన జీవితాలు ఇలా ఉండడానికి కారణం తనే. మేమేసిన అన్ని ప్లాన్లు తానే కదా చెడగొట్టింది అనుకుంటూ జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది ప్రియ. కావ్య ఏంటి ఇలా జరిగింది? మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరిగింది. ఉమ పార్టీకి రాకుంటే బాగుండేది, కానీ తను వచ్చి అంతా చెడగొట్టింది. ఎంతైనా ఉమను మెచ్చుకోక తప్పదు. తెలివైన ఇల్లాలు అనిపించుకుంది కావ్య. నోర్ముయ్, పొగడకు. ఈ కావ్య వేసిన ఏ ప్లాన్ అయినా సక్సెస్ అయ్యేది. ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఇలా జరగడం. కానీ ఆ ఉమని గెలవనివ్వను. ప్రియ. కావ్య ఇంకా ఏం చేస్తాం? అయినా వాళ్ళ పెళ్లి రోజు కూడా వస్తుంది. మనం ఏం చేయలేము కావ్య. చేయగలం. వాళ్ళ పెళ్లి రోజుకు ఇంకా వారం ఉంది కదా. అయితే ఇప్పుడే ప్లాన్ చేద్దాం. అవును మహి, నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళారని చెప్పావు కదా నాకు. ప్రియ. అవును. అప్పుడు ఏదో తనకి ఉమ ఇష్టం లేక డైవర్స్ ఇవ్వాలని మహినే తీసుకెళ్ళాడు. కానీ ఇప్పుడు ఎలా కుదురుతుంది? అది జరగని పని కావ్య. జరుగుతుంది, కుదురుతుంది కూడా. చూడు మనం లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ప్రియ. అంటే అది
కావ్య. ప్రియా చూడు, డబ్బు ఉంటే లోకంలో అన్నీ పాసిబుల్ అవుతాయి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి, ఎలాగో మహి సైన్ చేసిన డైవర్స్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి ఉమకి చూపించి ఆ తర్వాత ఆ ఉమను అక్కడికి రప్పిద్దాం. లాయర్కి ఎలాగో డబ్బు ఇస్తాం కాబట్టి ఆయన మహి చెప్పినట్టు ఉమకి చెప్తాడు. ఉమ ఖచ్చితంగా నమ్ముతుంది. నమ్మకం ఎక్కడికి పోతుంది? మహి సైన్ ఉందిగా పేపర్లో, ఆ సైనే మనకు శ్రీరామ రక్ష. అండ్ ఆ ఉమకి నన్ను ఫెయిల్ చేసినందుకు నేను వేస్తున్న శిక్ష. ఏంటి ఆలోచిస్తున్నావు ప్రియా? కానీ ఇవన్నీ చేస్తుంటే మహి ఊరుకుంటాడా అని నీకు తన గురించి తెలీదు కావ్య. అస్సలు ఊరుకోడు. కానీ మహి ఇక్కడ ఉమ పక్కన ఉంటేనే కదా ఏమన్నా అనేది. ప్రియా ఏంటి, తను ఎక్కడికి వెళ్తాడు? కావ్య వెళ్తాడు కాదు, వెళ్ళాలి. మీరు. ప్రియా ఏంటి మేమా? కావ్య అవును మీరే. మన కొత్త ప్రాజెక్టులో నన్ను తీసి మహిని ఏమని ఆ మాత్రం చెప్పలేమా ఏంటి? ప్రియా చేస్తాం. కానీ మహి అక్కడికి వచ్చిన ఉమతో మాట్లాడుతూ ఉంటాడు కదా, అప్పుడు ఉమ ఎలా నమ్ముతుంది? కావ్య మరీ ఇలా దద్దమ్మలా ఉన్నావేంటే నువ్వు? ఇది నీ జీవితం, నువ్వు ప్లాన్ వేయాలి. కానీ నేనేస్తుంటే మళ్ళీ ఇలా అలా అని క్వశ్చన్స్ ఒకటి. ప్రియా అలా కాదు కావ్య, మహి గురించి నాకు తెలుసు. ఒకవేళ ఇవన్నీ మనం చేస్తున్నామంటే మనల్ని చంపేస్తాడు. తనకు ఉమ అంటే ఇప్పుడు ప్రేమ కాదు, ప్రాణం. అందుకే భయంగా ఉంది. కావ్య నీ భయం తగలయ్యా. చూడు, చెప్పేది విను. మహి ప్రాజెక్టు కోసమని నైట్ బయలుదేరి మార్నింగ్ దిగాక ఖచ్చితంగా ఉమకి ఫోన్ చేస్తాడు. తర్వాత నువ్వు మహిని ఫోన్ అడిగి తన సిమ్ ఇంకా మెమరీ తీసి ఏదో ఒక సిమ్ వేసి తనకి సెల్లిస్తూ నీళ్ళల్లో వేయాలి. ప్రియా మరి నీళ్ళు ఎక్కడుంటాయి అక్కడ? కావ్య నీళ్ళు లేకుంటే నువ్వే నీళ్ళు ఎక్కువగా ఉన్న నదిలోకి వెళ్ళి దూకు, పీడ పోతుంది నిన్ను. అబ్బా, హ్యాండ్ వాష్ దగ్గర లేదా ఇంకో చోట పడేయి, అంతే కదా. ప్రియా కావ్య తర్వాత మహి ఉమకి ఫోన్ చేయడానికి లేదు కదా అని నిన్ను అడుగుతాడు. అప్పుడు ఎలాగోలా నువ్వు తనను పనిలో పడేయాలి. నైట్కి తనకి స్లీపింగ్ టాబ్లెట్స్ సరిపోతుంది. ప్రియా కావ్య ఒకరోజు అంటే ఓకే, కానీ అన్ని రోజులు ఆపలేం కదా మనం తనని. కావ్య అవును, అందుకే నువ్వు మహికి వినపడేటట్టు చెప్పాలి. ప్రియా నేనా? ఏమని చెప్పాలి? కావ్య మహి నన్ను కొట్టు, నేను నిన్ను ఉమని విడదీయాలని ప్లాన్ చేస్తున్నా అని. ప్రియా ఏంటి అలా చెప్తే ఇంకా అంతే మహి చేతిలో. కావ్య నాకు వచ్చే కోపానికి నిన్ను. ప్రియా అంటే ప్లాన్ నీది కదా, అందుకే అడిగా. కావ్య మహి వింటున్నట్టు నాకు ఫోన్ చేసి నేను చెప్పిందంతా చెప్పు. ప్రియా ఏంటి కావ్య నువ్వు చెప్పేది? ఏమంటున్నావు? పూజారి గారు చెప్పారని మహికి చెప్పాలా? కానీ మహికి ఎలా చెప్పాలి నేను అని తనకి అనుమానం వచ్చేటట్టు చెప్పు. ఏంటి అని మహి అడిగినప్పుడు అప్పుడు చెప్పు. కావ్య గుడికి వెళ్ళినప్పుడు ఎందుకో పూజారికి నీ గురించి చెప్పిందంట. అప్పుడు ఆయన చెప్పారు, మీరిద్దరు కొద్దిగా దూరంగా ఉండి ఒకరినొకరు చూసుకోకూడదని, మాట్లాడకూడదని చెప్పారని. తర్వాత ఇద్దరు కలిసి పూజ చేయాలని చెప్పారు అని చెప్పు. అసలు వాళ్ళ బంధం బాగుండాలనుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చెప్పింది వింటాడు. అప్పుడు ఉమకి ఫోన్ చేయడు. ఇక ఉమ చేసినా కూడా మాట్లాడాడు. ప్రియా గ్రేట్ కావ్య నువ్వు. కావ్య మరేమనుకున్నావు? సరే, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నీ పెళ్ళి మహితో ఫిక్స్. లాయర్ గారి దగ్గరికి నేను వెళ్తాను. ఆయన మహికి ఫోన్ చేస్తున్నాడు అని తెలియగానే మహిళ మాట్లాడే ఒక వ్యక్తిని కాన్ఫరెన్స్లో పెడతా. అప్పుడు నువ్వు మహి సిమ్ నుండి లిఫ్ట్ చేస్తావు కాబట్టి ఉమకి మహి మాట్లాడినట్టే ఉంటుంది. ఆ వ్యక్తితో ఎలా మాట్లాడిస్తానంటే ఉమ జన్మలో నమ్మదు మహిని. ఉమ అవన్నీ నిజమని ఖచ్చితంగా నమ్ముతుంది. ఇక మహికి దూరంగా వెళ్తుంది. నీకు ఆ ఉమ సైడ్ నుండి ఏ టెన్షను ఉండదు. ఉమ నన్ను చాలా తక్కువ అంచనా వేసింది. నన్ను మొదటిసారి ఫెయిల్ చేసింది. అందుకే నా దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది తనకి. ఇంకా నా ఫ్రెండ్ లైఫ్లో హ్యాపీనెస్ రెండు ఒకేసారి వస్తాయి. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. ఒక దెబ్బతోనే నా సక్సెస్ ఇంకా హ్యాపీనెస్. ప్రియా కావ్య హ్యాపీనెస్ ఏంటో కానీ ఇప్పుడు నా లైఫ్ మొత్తం సాడ్గా ఉంది. అన్ని ప్లాన్ వేసినా కూడా మహి నన్ను పెళ్లి చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయా. ఈవిడికి బాగానే బుద్ధి చెప్పిందా లీలావతి? లేకుంటే ఎగేసుకుని పార్టీకి వెళ్తుంది, అది కూడా నన్ను పిలవకుండా. పాపం నాకు చాలా నవ్వు వస్తుంది. అయినా రాఖీకి ఏం చెప్తుంది ఇప్పుడు?
నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. మా పాపం ఉమ ఎలా ఉందో ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. తనని కలవాలనున్నా కలవలేకపోతున్నా. ఇంకా నాతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు తనకి. రాఖీ అక్క అక్క ఉమ రాఖీ రాఖీ ఏంటి అలా ఉన్నావు? ఉమ ఏం లేదు రాఖీ, ఏమన్నా చెప్పాలా? రాఖీ నువ్వు ఇలా రా. ఉమ రాఖీ ఎందుకు ఇలా గదిలోకి? అంత సీక్రెట్స్ ఏమున్నాయి? రాఖీ శామ్ వినకూడదు. ఉమ ఏంటది? రాఖీ అక్క అది అది ఇక నేను దాచుకోలేను, అందుకే అడుగుతున్నా అక్క. అమ్మ వాళ్ళు ఇక్కడికి రమ్మన్నా కూడా రాకుండా ఎందుకు? అమ్మమ్మ ఊర్లో ఉన్నారో నీకు తెలుసు. నేను ఇలా చూడడం ఇష్టం లేక కనీసం వాళ్ళ కోసమైనా నువ్వు ఇంకో పెళ్ళి. ఉమ రాఖీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అమ్మ నాన్న కోపం నీకు తెలుసుగా, ఎక్కువ రోజులు ఉండలేరు. చూస్తూ ఉండు, వాళ్ళే వస్తారు, తెలుసు కదా. రాఖీ నీ పంతం నీదే, కానీ మేము చెప్పింది వినవా నువ్వు? అప్పుడు అంతే, ఎంతమంది చెప్పినా వినకుండా అతన్ని చేసుకుని అన్ని కష్టాలు బాధలు పడి ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. అయినా మేము నీ గురించి కాదు చెప్పేది, నువ్వు వినవని తెలుసు. మేము ఇప్పుడు ఆలోచించేది సిరి గురించి. తను ఇప్పుడు చిన్నపిల్ల, ఎప్పుడు అలాగే ఉండదు కదా, దానికి తెలివి వస్తుంది. అప్పుడు మా నాన్న ఏడి? అందరికీ ఉన్నాడు అనుకుంటూ నిన్ను అడిగిన నువ్వు చెప్పకుండా మాట దాటేస్తావు. ఇంకా అమ్మ కూడా చెప్పదు అని. కొన్ని రోజులకు అది కూడా నిన్ను అడగకుండా తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇలాగే ఇక దానికి కూడా నీలాగే అలవాటు అవుతుంది మనుషులో దాచుకోవడం. అక్క పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరు ప్రేమ ఉండాలి, అప్పుడే వాళ్ళ బాల్యం బాగుంటుంది. నీ పంతం వల్ల దానికి తండ్రి ప్రేమ లేకుండా చేస్తావా? ఉమ రాఖీ పెళ్ళి చేస్తే నాకు తోడు దొరుకుతుంది, కానీ సిరికి తండ్రి రాడు కదా. రాఖీ అక్క నువ్వు ఓకే చెప్పాలే, కానీ నిన్నుగా అర్థం చేసుకుని సిరిని కూతురుగా ఒప్పుకొని మిమ్మల్ని ఏ కష్టం రాకుండా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రాఖీ కార్తిక్ని తలుచుకుంటూ చెప్పాడు. చూడక్క, అందరూ అలా ఆ మనిషిలాగా ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ ఏమో రాఖీ ఈ విషయం ఇంతటితో రాఖీ వదిలేయనక్క. చూడు తల్లి, చూడు తల్లి తండ్రి లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ బాధ సిరికి మాత్రం రానివ్వను, దానికి తండ్రి ప్రేమ అందించి తీరుతాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాగా ఆలోచించుకో. ఉమ రాఖీ 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 అక్కకు ఇలా చెప్తేనే ఉంటుంది. ఆ మనిషి ఏమో కుటుంబంతో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే అక్క మాత్రం బాధపడుతూ ఎందుకు ఉండాలి? పైగా తను ఈ ఊర్లోనే, మేము ఇన్వెస్ట్ చేసిన కంపెనీలోనే ఉన్నాడు అని, ఇంకా తను పెళ్లి చేసుకుని వాళ్ళకి బాబు కూడా ఉన్నాడని పొరపాటున అలాగని వాళ్ళని కుటుంబంతో చూస్తే అక్క తట్టుకోగలదా అసలు? అందుకే దానికంటే ముందే అక్కకు కార్తిక్ గారితో పెళ్లి చేయాలి. నాకు తెలుసు కార్తిక్ గారు అక్కను ప్రేమిస్తున్నాడని, కానీ ఆ విషయం కార్తిక్ గారికి కూడా తెలియదు. తెలిసేలా చేస్తా, అప్పుడు తనే అక్కను ఒప్పిస్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మోసం చేసిన వాళ్ళే అలా ఉంటే అక్క ఎంత సంతోషంగా ఉండాలి. అక్క సంతోషంగా ఉండడం చూసి ఆ మనిషికి అర్థం కావాలి తను ఎంత పెద్ద తప్పు చేశాను అని. వాళ్ళకి బాగా అర్థమవుతుంది కార్తిక్ గారిని అక్కను జంటగా చూసి. కానీ కార్తిక్ గారికి ఎలా తెలిసేలా చేయాలి? శామ్ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రాఖీ ఏం లేదు శామ్. సరే రాఖీ ఎలా ఉంది ఆఫీస్? రాఖీ బాగుంది శామ్. రాఖీ నీకు ఒకటి చెప్పాలి. రాఖీ ఏంటది? శామ్ అంటే అది అది అంకుల్ ఇచ్చారు కదా మీ అక్కకు నెక్లెస్. రాఖీ అవును, అయితే శామ్ అంటే అది రాఖీ అది నీకు కావాలి అంతే కదా. శామ్ అవును, అంటే వదిన ఏం చేసుకుంటుంది? ఇంకా అది చాలా కాస్ట్లీ, నేను మా ఫ్రెండ్ ఇంటికి పెట్టుకెళ్దామని. రాఖీ నేను ఒకటి అడగనా? శామ్ అడుగు. రాఖీ మా అక్క ఎందుకు పెట్టుకోకూడదు? తను విడాకులు ఇచ్చింది అంతే, అర్థమైందా? తను అలంకారాలు చేసుకోకుండా అలా ఉంది అంటే దాని అర్థం తనకి జీవితం పట్ల ఎటువంటి ఆశలు కోరికలు లేవు అని. ఇంకా తన జీవితంలో జరిగిన విడాకులు అనే ఒక సంఘటనతో తను సంతోషం అలంకారాలు అన్నిటినీ సమాధి చేసేసింది. అది చూసి బాధపడకుండా నువ్వు మాత్రం ఇలా అంటున్నావు తనేం చేసుకుంటుందని. అక్కని ఎప్పుడు అర్థం చేసుకున్నావని నువ్వు? ఆ రోజు వచ్చిన వెంటనే నీకు ఇవ్వాలని వస్తే నువ్వు ఫోన్లో బిజీగా ఉంటే నీ కబోర్డ్లో నన్ను పెట్టమంది, అక్కడే ఉన్నాయి చూసి తగలడు. శామ్ ఏంటంత కోపం? రాఖీ అదేం లేదు కానీ
నన్ను విసిగించకు ప్లీజ్. శామ్ అక్కతో గుసగుసలు, నాతో మాత్రం కోపాలు. ఇదంతా ఆవిడ పని. బాగా నేర్పుతుంది తమ్ముడికి. అర్ధరాత్రి 2 గంటలకు ఉమ. రాకీ రాకీ. శామ్ ఏంటి ఈవిడ ప్రశాంతంగా కూడా నిద్రపోనివ్వదా మమ్మల్ని? ఏంటి ఈ టైంలో? ఉమ అంటే శామ్ సిరికి అస్సలు బాగోలేదు. జ్వరం ఎక్కువగా ఉంది. రాత్రి టాబ్లెట్స్ వేసినా కూడా తగ్గలేదు. నాకు చాలా భయంగా ఉంది. రాకీని పిలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. శామ్ ఏంటి ఈ టైంలో రాకీ రావాలా? అసలే మార్నింగ్ నుండి ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని అలసిపోయి వస్తే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ అని తిరిగితే రాకీ హెల్త్ ఏం కావాలి? అయ్యో వదిన, రాకీ కూడా బాగోలేదు. నైట్ వామిటింగ్ చేసుకున్నాడు. ఇందాకే టాబ్లెట్ వేసుకుని ఇప్పుడే నిద్రపోయాడు. పర్వాలేదులే, వెళ్ళి లేపుతా. ఉమ అయ్యో, రాకీ కూడా బాగోలేదా? అయితే వదిలేసాం, నిద్రపోనివ్వు రాకీని. శామ్ సరే, ఇక వెళ్తాను. ఉమ కానీ సిరిని ఈ టైంలో ఎలా హాస్పిటల్కి తీసుకెళ్ళను? ఆటోలు కూడా ఉండవు. దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇప్పుడు సిరిని ఎలా తీసుకెళ్ళాలి? అసలే సిరికి చాలా జ్వరంగా ఉంది. ఇప్పుడు ఎవరు వస్తారు? శివ ఇప్పుడు తానే వస్తాడు. కానీ తనని పిలిస్తే మళ్ళీ వెంట పడతాడేమో. ఏమన్నావని? నాకు సిరి ముఖ్యం. కానీ తన నంబర్ నా దగ్గర లేదు కదా, డిలీట్ చేశా. అయ్యో, ఉండనివ్వాల్సింది. మొన్న చేశాడు కదా, అది తన నెంబరే అనుకుంటా. చేస్తా అనుకుంటూ ఫోన్ చేసింది. కానీ అది శివ నంబర్ కాదు. కార్తిక్. హలో ఉమ్మగారు, ఏంటి ఈ టైంలో? ఉమ మీరు? కార్తిక్. నేను కార్తిక్ని. ఉమ ఏంటి శివ నంబర్ అనుకుంటే కార్తిక్ గారు లిఫ్ట్ చేశారు. కార్తిక్. హలో ఉమ్మగారు. ఉమ కార్తిక్ గారు. కార్తిక్. ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశారు? అంతా బాగానే ఉంది కదా? ఉమ అంటే అది కార్తిక్ గారు, ఇంకా చెప్పేస్తాను. అసలే సిరికి బాగాలేదు. కార్తిక్ గారు మీరు రాగలరా? కార్తిక్. వస్తాను, మీరు టెన్షన్ పడకండి. ఉమ థ్యాంక్స్ అండి. కార్తిక్. హాస్పిటల్కి వచ్చాం, కానీ డాక్టర్ ఉన్నారో లేదో. ఉమ ముందే టెన్షన్తో ఆయనకి ఫోన్ చేశాను. ఆయన హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. ఉంటా అన్నారు. కార్తిక్. ఉమ ఉండండి, నేను వెళ్ళి అడుగుతాను డాక్టర్ ఉన్నారో లేదో. కార్తిక్. పాపనివ్వండి, నేను ఎత్తుకుంటా, మీరు వెళ్ళి అడగండి. ఉమ అంటే అది. కార్తిక్. పర్లేదు, ఇవ్వండి. ఉమ తీసుకోండి. డాక్టర్ వస్తున్నారట, పాపనివ్వండి, నేను ఎత్తుకుంటా. కార్తిక్. వద్దులేండి, నేను ఎత్తుకున్నా కదా. అది కాక పాపని మీరు చాలాసేపు ఎత్తుకోలేరు. అంటే మీరు చూడండి ఎలా ఉన్నారు. అసలు భోజనం అన్న చేశారా లేదా? నీరసంగా కనిపిస్తున్నారు. ఉమ చాలా థ్యాంక్స్ అండి, అడగగానే వచ్చారు. కార్తిక్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? ఉమ ఏంటి? కార్తిక్. అంటే మా నాన్న తరపున అలా అన్న. ఉమ హాస్పిటల్లో డాక్టర్ పాపకి వైరల్ ఫీవర్ అని అక్కడే ఉండమని చెప్పేసరికి ఉమ, పాప ఇంకా కార్తిక్ అక్కడే ఉన్నారు. అక్కడే చైర్లో నిద్రపోతూ పాప చేయి పట్టుకుని ఉన్న ఉమని చూస్తూ, ఏంటి తను అంత అర్ధరాత్రి నాకు ఫోన్ చేసింది? అంటే నేను తనకి ఇంపార్టెంట్ అనే కదా. అవును, అందుకే నాకు ఫోన్ చేసింది, లేకుంటే ఎందుకు చేస్తుంది? ఉమా, నువ్వు లైఫ్లో చాలా చాలా కష్టాలు పడ్డావు. ఇలా నిన్ను చూడలేకపోతున్నా, కానీ ఏం చేద్దాం అనుకుంటూ తన్నే చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఉమా ఫోన్ రింగ్ అయ్యేసరికి ఉమా నిద్రలో ఉంది కదా అనుకుంటూ ఫోన్లో రాకీ నంబర్ కనపడేసరికి లిఫ్ట్ చేయడానికి బయటకు వెళ్ళాడు. హలో రాకీ. హలో, ఎవరు మీరు? కార్తిక్. అంటే అది రాకీ. శివ నువ్వా? అయినా అక్క ఫోన్ ఎందుకుంది నీ దగ్గర? నిన్ను మళ్ళీ తన్ని ఇబ్బంది పెడుతున్నావా నువ్వు? అసలు ఎక్కడున్నారు మీరు? అక్క ఎక్కడుంది? చూడు, అక్కని ఇబ్బంది పెట్టాలని చూసావో నా చేతిలో చేస్తావు. కార్తిక్. హలో రాకీ, కాస్త నేను చెప్పేది వింటావా? అక్క తమ్ముళ్ళు అసలు వినిపించుకోరే. నేను కార్తిక్ని. రాకీ. కార్తిక్ గారు మీరు? కార్తిక్. అంటే నీకు బాగోలేదని ఉమా నాకు ఫోన్ చేసింది నైట్. పాపకి వైరల్ ఫీవర్, డాక్టర్ ఇక్కడే అబ్జర్వేషన్లో ఉండమన్నారు. రాకీ. అవునా, సరే నేను వస్తున్నా. కార్తిక్. రాకీ వద్దులే, నేను చూసుకుంటా, నువ్వు రెస్ట్ తీసుకో. నీకు బాగోలేదుగా, అయినా డాక్టర్ వస్తే మేము కూడా ఇంటికే కదా వచ్చేది. రాకీ. నాకా? కార్తిక్. అవును, నీకు వామిటింగ్స్ ఇంకా హెల్త్ బాగోలేదని ఉమా చెప్పింది. రాకీ. సరే ఉంటా కార్తిక్ గారు. శామ్ ఏంటి రాకీ? రాకీ. అక్క నిన్న రాత్రి
శ్యామ్: అవును, నేను అబద్ధం చెప్పా. అయితే ఏంటి? ఎప్పుడు చూడు అది ఇది అనుకుంటూ వెనకాలే తిరుగుతూ ఉంటావు. అందుకే అబద్ధం చెప్పా. రాఖీ: అవునా? చాలా థ్యాంక్స్ శ్యామ్. నిజంగా నా పనిని చాలా సులభం చేశాను. చాలా చాలా థ్యాంక్స్. ఏంటి అలా అంటాను అనుకున్నావా? నిన్ను ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. శ్యామ్: